పాలినామియల్లో పాలి అంటే మోర్ దెన్ 1 కదా. సాధారణంగా ఎక్కడ వాడతాం చెప్తా, అడ్డం వస్తున్నా. సపోజ్ మీ తమ్ముడు అన్నాడు, అంటే నాకు తెలియదు, మీ తమ్ముడిని ఎక్స్ అనుకున్నాను, నిన్ను వై అనుకున్నాను. సో మీ ఇద్దరు తమ్ముడికి అన్నకి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత ఏజ్ వచ్చినా నీకు సేమ్గానే ఉంటుంది. సపోజ్ నీ వయసు నీ వయసు వై, మీ తమ్ముడి వయసు ఎక్స్. లెట్ మీ ఇద్దరికి గ్యాప్ 3 years అనుకో. అంటే దాని అర్థం ఏంటి, వై ఎక్స్ కంటే 3 years పెద్ద. అంటే చిన్నోడు ఎక్స్, పెద్దోడు వై. సపోజ్ నీకు ఇప్పుడు 15 years అనుకో. నీకు 15 years అయితే మీ తమ్ముడికి ఎంత, నీకు 15 years అయితే మీ తమ్ముడికి ఎంత, 3 అంటే ఇందులో 12 + 3 ఈజ్ x + 3. ఈ 3 పోతే మీ తమ్ముడికి 12 years వరకు. కరెక్ట్గా గమనించండి. నీ వయసు 15 years అయితే మీ తమ్ముడు వయసు 12 ఏళ్ళు. సపోజ్ మీ తమ్ముడికి 50 years వచ్చినాయి అనుకో. మీ తమ్ముడికి 50 years వస్తే నీ వయసు ఎంత, ఎందుకంటే మీ ఇద్దరికి గ్యాప్ 3 years. మీ తమ్ముడికి 50 అంటే వాడికంటే 3 ఏళ్ళు మాత్రమే పెద్ద. సో 50 + 3 53 years. అంటే ప్రపోర్షనేటివ్ అంటే లీనియర్గా పెరుగుతుంది. అంటే ఇది పెరిగితే ఇది పెరిగినట్టు అనమాట. లీనియర్గా పెరుగుతున్నట్టు. ఓకేనా. సో ఇక్కడ సాధారణంగా ఓకే, ఇది ఒక ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. y = x + some x + c అంటే కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఒక బోర్డు. ఓకే, ఒక డాట్ పెట్టాను. ఈ డాట్ పెట్టి అగైన్ ఒక క్లాస్లో ఒక అబ్బాయిని పిలిచి నువ్వు చూసుకో, డాట్ చేపేస్తున్నావు, మళ్ళీ నువ్వు అక్కడే డాట్ అదే పర్టికులర్ ప్లేస్లో డాట్ పెట్టాలని చెప్తాను. సో వెంటనే నువ్వు చూసుకోమని చెప్తాను. వచ్చి తను నేను చూసుకున్నాడు, ఓకే పెట్టేయగలను కాండెన్స్తో ఉన్నాడు, నేను చెప్పేస్తాను. కరెక్ట్గా అదే స్పాట్లో పెట్టాలి. అదే స్పాట్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టినా అటు ఇటు వెళ్ళిపోద్ది. సో ఆ డాట్ పెట్టడానికి ఈ బోర్డు మీద ఉన్న ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి. ఆ రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి అంటే సపోజ్ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది అంటే, మరి ఇక్కడి నుంచి ఎంత హైట్ ఉన్నట్టు, ఎంత దూరం ఉన్నట్టు అంటే ఇమీడియట్గా నువ్వు తీసుకోవాల్సింది 2 రిఫరెన్స్లు ఈ బోర్డుకి. సో ఈ బోర్డు ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఇది ఒక 0 పాయింట్ తీసుకొని, ఇక్కడ 0 పాయింట్ తీసుకొని ఈ ప్యారలల్ యాక్సెస్లో అంటే ఈ యాక్సెస్లో ఈ లైన్లో ఎంత హైట్ ఉందో చూసుకోవాలి, అంటే ఎంత దూరం ఉందో చూసుకోవాలి. ఇదే యాక్సెస్లో ఎంత దూరం ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మెజర్ చేస్తాం. ఏదో స్కేల్లో లేకపోతే ఒక చిన్న థ్రెడ్ తీసుకొని ఇలా ఒక థ్రెడ్ పెడతావు లేదా థ్రెడ్ పెడతావు. సో అది తీసిన తర్వాత నేను చేర్పిస్తాను కదా, మళ్ళీ నువ్వు అగైన్ థ్రెడ్ పెట్టి ఒక పక్క దట్ ఈస్ ఎగ్జాక్ట్ స్పాటింగ్ ఆఫ్ ఏ డాట్. ఓకే, సో ఇది ప్లేన్లో. ఇక్కడ 2 రిఫరెన్స్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇదొక రిఫరెన్స్, ఇదొక రిఫరెన్స్. సో మనకు తెలియని వాటి గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా మనం వాడే వేరియబుల్స్ ఏంటంటే ఎక్స్ వై. ఈ 2 వేరియబుల్స్ని సాధారణంగా నోట్ చేసి వాడతాం. సో ఎక్స్ దీని మీద ఎందుకు తీసుకోవాలి అంటే సాధారణంగా వాడుక భాషలో ఏంటంటే బై కన్వెన్షన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఏదైనా మీరు అనుకోండి
ఇది x యాక్సిస్ అంటాం, ఇది y యాక్సిస్ అంటాం. సాధారణంగా ఏంటంటే సపోజ్ ఒక పిల్లోడు రోడ్డు మీద వెళ్తున్నాడు, 6 o'clock మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 8 o'clock ఇక్కడికి వెళ్ళాడు. ఎంత దూరం ప్రయాణించాడంటే, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నాడు అంటే ఇది 0 తీసుకొని ఇక్కడి నుంచి మెజర్మెంట్ ఒక 5 కిలోమీటర్ అనుకోండి. ఎంత దూరం వెళ్ళాడంటే ఇది 0 కదా, 5 - 0 5 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు వితిన్ 2 hours. అలా కాదు, మనం ఊర్లో వెళ్తున్నప్పుడు కిలోమీటర్ రాయి ఇక్కడ ఉంటుంది, ఇది 15 కిలోమీటర్ రాయి అనుకో. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఊళ్ళల్లో చూస్తే చిన్న చిన్న రాయిలు పాతుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఒక సమ్ 15.3 ఎగ్జాంపుల్ చెప్తాను, 15.3 ఆర్ ఇది ఒక రాయి అనుకో, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్ 18 కిలోమీటర్ రాయి ఉంది. ఇక్కడ 22 km ఆర్ 23 కిలోమీటర్ రాయి ఇక్కడ ఉంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ అంటే ఇది మైనస్ ఇది. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అన్నందుకు. ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు పైకి వెళ్ళడు కదా, ఇలాగే వెళ్తాడు. సో ఈ యాక్సెస్నే తీసుకుంటాం, ఇది ఒక యాక్సెస్ అనుకుంటే. సో మనం తెలియని యాక్సెస్ కోసం మాట్లాడినప్పుడు, తెలియని పర్సన్ కోసం మాట్లాడినప్పుడు నేనేం పేరు పెడతానంటాను, ఎక్స్. ఓకే, సో అందుకనే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అని నేను ఇంటర్ప్రిటేట్ చేసుకున్నాను. నేను మాత్రమే ఇంటర్ప్రిటేట్ చేసుకున్నాను, నేను ఇంటర్ప్రిటేట్ చేసుకున్నాను. సో ఇది ఎక్స్, ఇది వై. నువ్వు ఎంత దూరం వెళ్ళిపో, ఇది ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎంత దూరం వెళ్ళావు అనుకో, 5 కిలోమీటర్ అయితే ఎక్స్ ఈస్ 5 కిలోమీటర్. ఎంత దూరం వెళ్ళావు అనుకో, 11 కిలోమీటర్ అనుకో, ఎక్స్ ఈస్ 11 కిలోమీటర్. ఓకే, ఈ యాక్సెస్ టైం చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు విత్ రిఫరెన్స్ దిస్ యాక్సెస్. ఈ రిఫరెన్స్ యాక్సెస్ కూడా నువ్వు చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు అంటే ఏదైనా ఒక చదివామంటే దాన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తాం, అది మన లైఫ్లోకి ఎలా వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు y = x + సమ్ y1. x పెరిగితే y పెరుగుతుంది ఇన్ ది గ్యాప్ ఆఫ్ 5. దిస్ ఇస్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ అంటే ఒక పేరు పెట్టాం కదా, మరి ఇంకొకటి కూడా రావాలి కదా. మొన్న f(x) = సమ్ ఏదో పెద్ద ఫార్ములా వేసాను కదా, అందులోకి వెళ్తే y = x² + సమ్ 5 అనుకో, ఆర్ y = x² + 5. ఇప్పుడు ఎక్స్ నెత్తి మీద ఉండేది డిగ్రీ అంటాం, ఇక్కడ డిగ్రీ ఎంత 1. ఓకే, ఇంకోటి కూడా చెప్పచ్చు, y = సమ్ 10. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది అంటే y ఈస్ ఆల్వేస్ 10 అని అర్థం. ఇక్కడ అలా కాదు, y ఈస్ x + 5. y డిపెండ్స్ ఆన్ x ఆర్ x డిపెండ్స్ ఆన్ y. ఇది x⁴0. x⁴0 మీన్స్ x⁴0 ఈస్ 1 కదా, అంటే దీని ఆర్డర్ 0. ఇక్కడికి వచ్చేసరికి దీని ఆర్డర్ 1, ఇక్కడ ఆర్డర్కి వచ్చేసరికి 2. దిస్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలాగైనా ఉండొచ్చు, x² + 3x + 5 ఇలాగైనా ఉండొచ్చు. బట్ maximum degree of that particular equation is 2, then that equation is called quadratic equation. అలాగే y = x³ + 3x + 7 ఇలా కూడా ఉండొచ్చు. అంటే కొంతవరకు మనం పేరు పెడతాం, ఇది క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, రైట్. దిస్ ఇస్ సింపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ
పాలినామియల్ ఒక డైరెక్షన్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2 టైప్ చూద్దాం. అండ్ సాధారణంగా ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5x పవర్ 0. ఇదొక టర్ము, ఇదొక టర్ము, అంటే 2 ఉన్నాయి కదా, బైనామియల్ అంటాం. అలాగే y ఈక్వల్ టు సమ్ 3x అనుకో, ఒకటే టర్మ్ ఉంది, మోనామియల్ అంటాం. సో డిఫరెంట్ నేమ్స్ పెడతాం. బట్ వాట్ ఈస్ ద కంక్లూజన్, వాట్ వీ నీడ్ అన్నది మళ్ళీ క్లియర్గా చూడాలి. ఇక్కడ గ్రాఫికల్ నొటేషన్లో మనం చూడాలనుకుంటే ఇది x యాక్సెస్, y యాక్సెస్ కదా, లైక్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనుకో. ఇది ఎప్పుడైనా ఈ రెండు మీట్ అయిన పాయింట్ని ఆరిజిన్ పాయింట్ అంటారు. 0,0 ఆరిజిన్. సాధారణంగా ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది విలేజ్ పీపుల్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్కి, అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి కన్ఫైన్ అంటారు, బియాండ్ వెళ్ళరు కాబట్టి. సో ఆ రేంజ్లో కొంచెం హైట్లో వెళ్దాం అంతే. నా ఉద్దేశం ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఆఫ్ మైండ్ బాగుంటుంది విలేజ్ పీపుల్ది. సో సిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కొంచెం హై స్టాండర్డ్ వెళ్తాయి. సో దాంతో మ్యాచ్ అవ్వాలంటే నీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఆర్ ఎక్స్ ప్లస్ 2 అందాం, ఏదైనా నచ్చలండి. ఇక్కడ ఎక్స్ సపోజ్ ఒక వాల్యూ తీసుకో, y అంతా 1 + 2 3, లెట్ ఎక్స్ ఈస్ -1 నెగిటివ్. ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే ఈ యాక్సెస్లో ఇటు పక్క పాజిటివ్ వాల్యూస్, ఇక్కడ 0 కదా, 0 నుంచి పాజిటివ్ వాల్యూస్, ఇటు పక్క వెళ్తే నెగిటివ్ వాల్యూస్, పైకి వెళ్తే పాజిటివ్ ఆఫ్ y, నెగిటివ్ ఆఫ్ y. అందుకనే x ఈస్ 1, దెన్ y ఈక్వల్ టు 3. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు -1 వేస్తే 1. సో 2 పాయింట్స్ దొరికినాయి కదా. ఇక్కడ నువ్వేం చేసిన ఇంకో పాయింట్ తీసుకున్నావు, x ఈక్వల్ 0, y ఈక్వల్ టు 2. ఇప్పుడు దీని గ్రాఫికల్ నొటేషన్ చేద్దామంటే ఎందుకు +5 తీసుకోలేదంటే మన ఈ గ్రాఫ్లో ఫిట్ చేయలేమని నేను మార్చాను. లెట్ x ఈజ్ 1, అంటే ఇది 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 -2 -3 -4. ఇప్పుడు x ఈజ్ 1, y ఈజ్ 3. ఇది y 3, x ఏమో 1. చూడండి, అంటే ఇగో ఇది పాయింట్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x వాల్యూ ముందు 1, ఈ పాయింట్ పేరు 1,3. అలాగే ఇది అయిపోయింది. x -1 అయితే y +1, అలాగే x 0 అయితే y 2. ఇదంతా x 0, y is 2. x -1 అయితే x 0 అయితే 0 అయితే ఇది, సారీ. సో ఈ 3 పాయింట్లు, ఇది ఈ పాయింట్ x 0 అయితే, సారీ ఈ లైన్ కాదు, ఎందుకంటే ఇక్కడ 0 x, ఇటు వెళ్తే +1, ఇటు వెళ్తే -1, x వాల్యూ పెరుగుతుంది. బట్ ఈ యాక్సెస్లో x ఈస్ ఆల్వేస్ 0. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. నువ్వు స్కేల్ తీసుకొని గీసినట్టయితే ఇది ఇలా పెడతాం యారు, ఎందుకంటే ఎంత దూరం తీసుకోవచ్చు, అమెరికా వరకు తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ లీనియర్, అంటే ఎక్కడా వంగలేదు. లీనియర్ లైన్ అంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంటే ఎక్కడ ఆ లైన్ గీస్తే నువ్వు ఎక్కడ వంగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ లీనియర్ ఈక్వేషన్. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం గీసాం అనుకో,
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసరికి y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 అన్నాను కదా, అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 అన్నాను కదా. సో ఇదే మ్యాక్సిమం ఉండాలి, ఇంకా అంతకంటే తక్కువ ఉండకూడదు. ఇలా కూడా రాయొచ్చు. అంటే మిగతా ఈ టర్మ్స్ అన్ని ఇక్కడ జీరో అని అర్థం. ఇక్కడ లేదు అంటే నువ్వు రాయాలని లేదు రాస్తారు అర్థం అంటే 0x ప్లస్ 0 సారీ 5 × 0 అలా రాయొచ్చు. ఎందుకంటే దాని కోఫాక్టర్స్ 0. ఓకే, అంటే నీకు ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినా క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. కానీ ద కండిషన్ ఏంటంటే ఎక్స్ ఎత్తి మీద మ్యాక్సిమం 2 ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఇందాక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాం కదా, దీనికి కూడా తెద్దాం. ఇందాక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినలో x ప్లస్ 2 అన్నాం కదా, x1 పెడితే y3 వచ్చింది, x0 పెడితే y2 వచ్చింది, x మైనస్ 1 పెడితే y ఏమో -1 పెడితే 1 వచ్చింది. దీన్ని ఒక బాక్స్లోకి వేసుకుంటే బెటర్ ఎప్పుడన్నా. అంటే ఇది x, ఇది y. xకి 1 ఇస్తే y3 అయింది, xకి 0 ఇస్తే y2 అయింది, xకి -1 ఇస్తే ఇది ఈజీ, నీకు రెగ్యులర్గా వచ్చే నోటేషన్లో ఇది. అలాగే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజీ. ఇప్పుడు ఇది x, y, ఈ రిప్రజెంటేషన్లో x0 వేస్తే y0, x1 వేస్తే y1, x -1 వేస్తే y1, x2 వేస్తే 4, -2 వేస్తే 4, +4 ఎందుకంటే హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇది x, y అనుకున్నాం కదా, x 0 అయితే y కూడా 0నే, అంటే ఇది పాయింట్. x 1 అయితే y కూడా 1నే. x0 ఇస్తే 0, y1 అయితే x1 అయితే y కూడా 1నే. x -1 అయితే ఇది మైనస్ వాల్యూ, y పాజిటివ్, ఇదంతా పైకి పాజిటివ్ y. x2 వేస్తే y పాజిటివ్ 2, x -2 వేస్తే y పాజిటివ్ 4. ఇప్పుడు ఇందాక స్కేల్ పెట్టి గీస్తే, ఇప్పుడు ఏ పాయింట్ని స్కేల్ పెట్టామనుకో, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, స్కేల్ పెట్టి గీస్తే ఇలా వస్తుంది. మరి ఈ పాయింట్లు మనం అవాయిడ్ చేసినట్టు కదా. సో ఈ పాయింట్ని నువ్వు కలుపుకుంటూ వెళ్ళాలి, ఈ షేప్ వస్తుంది. ఓకే, సో కరెక్ట్గా గీయాలి. ఈ షేప్ అంటే ఓపెన్ అప్ అని. అదే y ఈక్వల్ టు -x² ఉందనుకో, y ఈక్వల్ టు -x² అయితే x y కదా, జీరో వేస్తే 0నే, 1 వేస్తే x1 వేస్తే -1y, y ఏమో -1, x -1 వేస్తే y కూడా y అగైన్ -1, x2 వేస్తే 4 -4, x -2 వేస్తే -4. చూసావా, ఇక్కడ అన్ని y పాజిటివ్లు వచ్చినాయి, ఇక్కడ మైనస్లు వచ్చినాయి. ఎందుకంటే x స్క్వేర్కి ముందు మైనస్ ఉంది, అంటే వైలన్నీ నెగిటివ్లు. అంటే అర్థం ఏంటి, ఈ పైన ఉండదు, పైన అంతా y పాజిటివ్, కిందనంతా y నెగిటివ్. సో 0, x1 వేస్తే y -1, x -1 వేస్తే నెగిటివ్ ఇక్కడ వస్తుంది కదా. అదే x2 వేస్తే y -4, అలాగే -4. సో నువ్వు ఇవన్నీ గీస్తే ఇలా వస్తుంది. సి దిస్ ఈజ్ ఫర్
y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఇస్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, పాజిటివ్ ఎక్స్ స్క్వేర్. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అయి నువ్వు ట్రై చేయి. ఇంకోటి మనం y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా వేసాము, ఇప్పుడు x ఈక్వల్ టు వై స్క్వేర్ వేద్దాం. ఇక్కడ x ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్ వేద్దాం. ఈ రెండింటికి మీరు ట్రై చేయండి. ఓకే, వీలైతే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో దిస్ ఇస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాలినామియల్. అయితే ఎందుకు చూపిస్తాను, అసలు ఏంటి, దేనికోసం ఈ పోరాటం, అంతే కదా మీ డౌట్. ఆ పోరాటం ఏదో 1 by 1 మనం ఎక్కడ వాడతాం, మనం రియల్ లైఫ్లో ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతాము, అసలు ఇది చదవాల్సిన అవసరం ఉందా, ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఇది అవసరమా లేదా అన్నది ఫర్దర్ వి డిస్కస్.